నమస్తే కానిస్టేబుల్ మిత్రులారా, ఒక గుడ్ న్యూస్ అందింది. యావత్ 90,000 పైచులకు కానిస్టేబుల్ ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు టీడీపీ ప్రభుత్వం మరోసారి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏటా 6,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి తప్పించుకొని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా భర్తీ చేయకుండా కోర్టులలో కేసులు వేసి ఈవెంట్స్ని ఆపేసి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితుల్లో ఈరోజు టీడీపీ ప్రభుత్వం మరో 5 నెలల్లో ఈ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పేసి సంకల్పించింది. మనకు అందరికంటే ముందుగా మనకు స్వయాన ప్రభుత్వ పెద్దలే నాకు ఒక ప్రెస్ నోట్ పంపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి మంత్రి పంపించారు. రేపు అందరికీ ప్రెస్ నోట్ కూడా అందరికీ వస్తుంది. ఇందులో ప్రధాన ఏముందంటే వార్త, హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు, 09/2024 పత్రికా ప్రకటన. గత 1.5 సంవత్సర కాలంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇది పూర్తిగా గతంలో ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వచ్చింది, ఎందుకు ఆగిపోయింది అంతా చెప్తూ అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిపివేయబడింది. ఈ విషయం ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి వచ్చాక దీనిపై న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. హోంశాఖ మంత్రి గారు తెలిపారు. న్యాయ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో 2వ దశ అంటే పిఎంటి పెట్లను వెంటనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి 2వ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి ఇతర ప్రక్రియను 1 వారం లోపు స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. 2వ దశలో ఉత్తీర్ణులైన వారికి 3వ దశ ప్రధాన పరీక్ష జరుగుతుందని హోంశాఖ మంత్రి తెలిపారు. మొత్తం ప్రక్రియ సుమారు 5 నెలల సమయంలో పూర్తి చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు తెలిపారు. ఇతర అన్ని వివరాలు ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లోను పత్రికల ద్వారా 1 వారం లోపు అభ్యర్థులందరికీ తెలియజేస్తామని ఆమె తెలిపారు. ఇది కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి పూర్తి సమాచారం. త్వరలో అధికారికంగానే ప్రెస్లోనే ప్రతిదీ కూడా వస్తుంది. అందరికంటే ముందుగా నాకు సమాచారం అందించారు. యావత్ అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. ఏ అప్డేట్ ఉన్నా కూడా తెలియజేస్తాను. గత గవర్నమెంట్ చేసిన తప్పు వల్ల ఇంత ఇబ్బంది ఏర్పడింది కాబట్టి అన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వం న్యాయపరమైనటువంటి అంశాలు ప్రభుత్వం చూసుకుంటుంది. ఫర్దర్గా ఈవెంట్స్కి అందరూ ఆస్పిరెంట్స్ అందరూ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను చేసినటువంటి ప్రయత్నము, గౌరవ ఎమ్మెల్సీ చిరంజీవి గారు కావచ్చు, కొంతమంది చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు భారీగా సక్సెస్ అయ్యారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.